అక్కడే మంచి విద్య లభిస్తుంది, ఇక్కడ లభించదు అనే విషయాన్ని మీకు ఎవరు చెప్పారు? మీకు ఎలా తెలుసు? మీరు ఎప్పుడు అక్కడికి వెళ్ళింది లేదు. ఇదైతే పక్కనే ఉంది, పక్కనే ఉన్న దాంట్లో సరిగ్గా లేదు, అక్కడైతే బాగుంటుంది. పక్కన ఉన్న దాంట్లో సరిగ్గా లేదనే విషయం మీకు తెలిసింది, అక్కడ ఉండేదైతే బాగుంటుంది అనే విషయం మీకు తెలిసింది. ఈ జ్ఞానం అంతా మీకు ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులకు ఎక్కడి నుంచి వస్తోంది? సరైనటువంటి వ్యక్తుల్ని, ప్రామాణికమైనటువంటి వ్యక్తుల్ని అడిగి తెలుసుకోవడం ద్వారా ఈ జ్ఞానం అనేది మనకి లభిస్తోంది. ఎవరైతే అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చారో, ఎవరైతే ఈ విషయాలన్నింటినీ కూడా తెలిసినటువంటి వ్యక్తులై ఉన్నారో, వాళ్ళని, ప్రామాణికులైనటువంటి వ్యక్తులై ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోవడం వల్ల మనకి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి. మన పిల్లల్ని మనం అక్కడికి పంపిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఎక్కడికి పంపిస్తే మన పిల్లలకి సరైనటువంటి విద్య లభిస్తుంది, వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అనే విషయాల్ని ఎలాగైతే మనం ప్రామాణికులైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకొని అక్కడికి మన పిల్లల్ని, ఈ కష్టాలన్నింటినీ కూడా సహించుకొని మనం అక్కడికి పంపిస్తూ ఉన్నాము. అందులో కూడా ఏం చేస్తారు, ఈ సంవత్సరం అక్కడ సీటు దొరకలేదా, అయితే వచ్చే సంవత్సరం ప్రయత్నం చేస్తాం, అప్పుడు దొరకలేదు మళ్ళీ ఇంకో సంవత్సరం ప్రయత్నం చేస్తాం, ఎంత లేట్ అయినా సరే పర్వాలేదు అక్కడికే వెళ్ళాలి. ఎందుకు ఈ ప్రయత్నం అంతా అంటే, అక్కడైతే సరైనటువంటి విద్య లభిస్తుంది కాబట్టి. ఈ విషయం మనకు ఎలా తెలుస్తోంది అని అంటే, ప్రామాణికమైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుస్తుంది. ఆ ప్రయత్నాన్ని మనం అక్కడ చేస్తున్నాం. ప్రయత్నం చేసి వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా కనుక్కొని, అందరి అభిప్రాయాలని తీసుకొని కనుక్కొని మనం ఈ ముందడుగు వేస్తూ ఉన్నాం. పోనీ ఇంత కష్టపడి, ఇంత ఖర్చు పెట్టి, ఈ కష్టాలన్నింటినీ కూడా సహించి పిల్లల్ని అక్కడికి పంపించి చదివిస్తున్నాం. చదివించిన తర్వాత వాళ్ళకి మంచి చదువు లభిస్తోంది, ఆ తర్వాత మంచి ఉద్యోగం, మంచి సంపాదన, అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇంత కష్టపడి ఇంత చేస్తే దానివల్ల మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఎంతవరకు మనతో పాటు ఉంటుంది? ఈ శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మనతో ఉంటుంది. ఆ తర్వాత అయిపోయింది, ఈ జన్మకి అయిపోయింది అంతే. ఇప్పుడు ఈ జన్మలో యూనివర్సిటీకి వెళ్ళి చదువుకొచ్చిన వాడు ఆ వచ్చే జన్మలో కూడా ఇదే విద్య వాడికి వస్తుంది అని చెప్పలేం. ఈ జన్మకి మాత్రం అంతే. ఈ జన్మలో వాడు అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చి ఉద్యోగం చేసి ఏం సంపాదించాడో వీటన్నిటిని కూడా వచ్చే జన్మ కూడా తీసుకెళ్తాడు అని లేదు. అవన్నీ కూడా ఇక్కడికే అయిపోతాయి. కాబట్టి ఇంత కష్టపడి ప్రయత్నం చేస్తే దాని నుంచి ఫలం వచ్చింది. కానీ ఆ పరిమితి, ఈ జన్మకే పరిమితమైనటువంటి ఫలం వచ్చింది. అది మనకి తెలుసు కూడా.